హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ బాస్ 130 సంవత్సరం పాటు నిన్ను ఆరాధిస్తూ నీకు ఆ విషయం చెప్పేందుకు ఎంతో ఎదురు చూశాను. కానీ నువ్వు అసలు నన్ను పట్టించుకునేవాడివే కాదు. పట్టించుకోవటం కాదు కదా, అసలు చూసేవాడివే కాదు. ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. నేను చూద్దాం అనుకునేసరికి నువ్వు యుఎస్ఏ వెళ్ళిపోయావు. ఎక్కడున్నావో కూడా తెలీదు. నీ నెంబర్ తెలీదు. దాదాపు 1 ఇయర్ నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూశాను. కానీ నువ్వు రాలేదు అని అంటూ ఉండగానే నైనా కళ్ళు తేమతో నిండిపోయాయి. అది గమనించిన వినయ్ ఆమె దగ్గరికి జరిగి తలను గుండెలకు హత్తుకున్నాడు. చిరుకోపంగా అతన్ని తోసేసి, కనీసం ఆకాష్కి కాలేజ్కి వచ్చిన కార్లు పట్టుకునైనా నీ నెంబర్ సాధించుకునేదాన్ని. అతను కూడా రాలేదు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అంతా నీ జ్ఞాపకాలతోనే సాగిపోయింది. మాస్టర్స్ లో జాయిన్ అయ్యాక నాకు కొందరు పరిచయం అయ్యారు. అన్నీ మర్చిపోయి ఎవరితోనూ కలిసిపోదామన్నా మధ్యలో నువ్వు ఉన్నట్లే అనిపించేది నాకెందుకో. ఆ రోజు కాస్త ధైర్యం చేసి ఉంటే బాగుండేదని నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి అనుకునేదాన్ని. చివరికి నిన్న ఆ రోజు షాపింగ్ మాల్లో చూడగానే ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతావేమోనని టక్కున వచ్చి మాట్లాడేశాను. ఎంతసేపు మాట్లాడినా నువ్వు నెంబర్ ఇవ్వలేదు. డైరెక్ట్ గా అడిగితే క్యారెక్టర్లెస్ అమ్మాయిని అనుకుంటావేమోనని, ఎక్కడ మంచిదాన్ని కాదనుకుంటావేమోనని అంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో నిండిపోయిన నీళ్లు బుగ్గల మీదకి పడిపోయాయి. అది చూడగానే టక్కున ఆమెను దగ్గరికి లాక్కుని కన్నీళ్లు తుడిచి అతని కళ్ళల్లో చేరిన తడిని లెక్క చేయకుండా సారీ బేబీ అన్నాడు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. అతన్ని చిరు కోపంగా వదిలించుకుంటూ అంతా సెట్ అయ్యింది అనుకున్నా. తర్వాత మా మమ్మీ వీళ్ళల్లా అడ్డుపడింది. అప్పుడు కూడా వాళ్ళని కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను నేను. మా మమ్మీ జీవితాంతం ఒప్పుకోకుండా ఉంటుందేమోనన్న భయం కంటే ఆత్మాభిమానం పేరుతో నన్ను ఎక్కడ వదిలేస్తావేమోనన్న భయమే ఎక్కువగా ఉంది తెలుసా అని ఏడుపు స్వరంతో అంది నైనా. దాంతో సారీ బేబీ అంటూ ఆమె ముఖం నిండా ముద్దులు పెడుతూ, ఈ రోజు నిన్ను అనవసరంగా బాధ పెట్టాను అని పెదాల మీద ముద్దు పెట్టుకుని, నైనా కాస్త కరిగిపోగానే నీకు ఒక విషయం తెలుసా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏంటన్నట్లు ఆమె చూడగానే, నాకు కూడా నువ్వంటే ఇష్టం. మొదటి చూపు నుండే మొదలయ్యింది. ఆ రోజు ఫుట్బాల్ గేమ్ లో నా కాలికి దెబ్బ తగిలినప్పుడు నువ్వు పడిన కంగారు చూసేసరికి నా కోసం ఇంత తపన పడే వాళ్ళు ఉన్నారా అని మనసుకి చాలా హాయిగా అనిపించింది. కానీ అప్పటికి దీని పేరు ప్రేమ అని నాకు తెలీదు. పైగా నాకు అన్ని ఆలోచనలు కూడా లేవు. ఆ తర్వాత నిన్ను కలిసినప్పుడు పోగొట్టుకునేదేదో దొరికినంత హ్యాపీగా అనిపించింది. నీకు నా మీద ఇంత ప్రేమ ఉందని అసలు ఊహించలేదు బంగారు. అందుకే మా మాటల దగ్గర ఆగిపోయా. ఆ తర్వాత అక్కి ఆద్యాన్ని ప్రేమించడం గురించి చెప్తూ ఉంటే నాకు నువ్వే గుర్తొచ్చావు. ఈ ఎట్టి పరిస్థితిలోనూ నేను వదులుకోకూడదనుకున్నా, వదులుకోను కూడా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా సరే నన్ను వదిలిపెట్టాలని ప్రామిస్ చెయ్యి అని అంది చెయ్యి చాస్తూ. గాఢంగా ఊపిరి వదిలి ఆమె వైపు కొంటెగా చూస్తూ ఆ అరచేతిలో ముద్దు పెట్టుకోగానే సిగ్గుతో తల వాల్చింది నైనా. ఆమె సిగ్గును అపురూపంగా చూస్తూ, ఈ ప్రామిస్లు ఒళ్ళంతా చెయ్యాలి, కేవలం అరచేతిలోనే కాదు అనేసి లైట్ ఆఫ్ చేసి ఆమెను అల్లుకుపోయాడు వినయ్. ఆనందంగా అతని కౌగిట్లో కరిగిపోయింది నైనా. ఆ మరునాడే విషయాన్ని శాంతికి చెప్పింది ఆద్య. ఆవిడ ఆనందానికి అడ్డుకట్ట వేయటం ఎవరికి సాధ్యం కాలేదు. చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారు కూడా ఎంతో సంతోషించారు. అక్కడున్న వాళ్ళంతా శుభాకాంక్షలు తెలిపారు. ఆద్య, ఆకాష్ నవ్వుతూ ఒకరి వంక మరొకరు చూసుకున్నారు. అక్కడే అందరి సమక్షంలో ఆ శుభవార్తను కూడా సెలబ్రేట్ చేసుకుని తేజ, సమీరాల పెళ్లి గురించి కూడా మాట్లాడుకున్నారు. అది వినగానే ఆకాష్, వినయ్ ఎంతో ఆనందించారు. తేజకు దూరంగా ఉంటున్న అతని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్న ఆకాష్ కి అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని తెలుసు. కొంతకాలానికి బ్రేకప్ అయిందని, తేజ కృంగిపోయాడని కూడా తెలుసు. కానీ ఆద్య జ్ఞాపకాల వల్ల అతనికి నేరుగా ఎదురుపడలేకపోయాడు. ఆమె నుండి బయటపడడానికే అతనికి సౌగర్ గేమ్ కి సంబంధించిన అన్ని అవకాశాలను అతనికి అందేలా చేశాడు. ఇప్పుడు అతడు సమీరాని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. వేడుకలన్నీ ముగిశాక నైనా, వినయ్ ప్యారిస్ వెళ్ళిపోయారు. తేజ లండన్ వెళ్ళిపోయాడు. సమీర, శ్రీదేవి, మణికంఠ గారు ఢిల్లీ వెళ్ళిపోయారు.
జగన్నాథం గారితో సహా. ఆద్య, ఆకాష్ అమెరికా వెళ్లారు. మిగతా వాళ్ళంతా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. 6 నెలల నిండక ముందే ఆద్యతో సహా ఇండియా రావాలన్న మాటను ఆకాష్ దగ్గర తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు చంద్రశేఖర్ గారు, శాంతి గారు. రోజులు గడిచాయి. ఆద్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు ఆకాష్. ఓ ప్రాణాన్ని భూమి మీదకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు గనుక రాబోయే పాప గురించి అన్ని రకాలుగా ఆలోచించారు ఇద్దరు. 3వ నెల మొదలైనప్పటి నుండి ఆద్య క్రమశిక్షణగా ఉండడాన్ని మరింత ఖచ్చితంగా పాటించింది. ఉదయాన్నే లేవటం, చిన్నపాటి ఎక్సర్సైజులు చేయటం, సమయానికి తినడం, ఆఫీస్కి వెళ్లి రావడం, ప్రతిరోజు కనీసం 1 గంటైనా ఆకాష్తో కబుర్లలో పడిపోవడం. తల్లి ఆలోచనలన్నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావాన్ని చూపుతాయి కనుక ఆమె ఆలోచనలన్నీ పూర్తిగా బాధతోనూ భయంతోనూ నిండి ఉండకుండా రోజుకొకసారి ఆమెకు ఏదో ఒక చిక్కుముడిని విసిరేవాడు ఆకాష్. ఆఫీస్ కు సంబంధించి పూర్తి హెడ్ ఆఫీస్ రేంజ్ లో జరుగుతున్న కాంట్రాక్ట్లు, మిగతా కార్యక్రమాల గురించి నిర్ణయాలు ఆమెను అడిగి తీసుకుంటున్నాడు. ఆమె ఆలోచన శక్తిని, నిర్ణయాలు తెలుసుకునే సామర్థ్యాన్ని మరింత పదును పెడుతున్నాడు. సాధారణంగా ఆమెకున్న అలవాటైన పుస్తకాలు చదవటాన్ని మరింత ప్రోత్సహించాడు. వారానికి 2 సార్లు శాంతి వాళ్ళతో పాటుగా జగన్నాథం గారితో మరియు వినయ్, తేజ వాళ్ళందరితో మాట్లాడిస్తూ సంబంధ బాంధవ్యాల గురించి కడుపులో ఉన్న బిడ్డతో చర్చించాడు. చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఇచ్చిన మాట ప్రకారమే కాకుండా ఆద్య, శాంతి వాళ్ళతో ఉంటే మరింత ఆనందంగా ఉంటుందని తెలుసు గనక ఆద్యతో సహా హైదరాబాద్కి బయలుదేరాడు. కూతురు కడుపుతో ఇంట్లో తొలిసారిగా అడుగు పెట్టబోతుందని శాంతి గారు ఆవిడ తోచిన విధంగా స్వాగతం పలికారు. తల్లి గురించి తెలుసు కనుక ఆద్య కూడా ఆమె విధానాలను విసుక్కోకుండా అర్థం చేసుకుంది. ఆమె కడుపులో ఉండగానే బిడ్డతో అన్ని మాట్లాడేశారు చంద్రశేఖర్ మరియు శాంతి గారు. వాళ్ళని అలా చూస్తూ ఉంటే ఆకాష్కి కూడా ముచ్చటేసింది. ఉదయం లేచిన దగ్గర నుండి ఆద్యకు పెట్టే ఆహారం గురించి ఆలోచిస్తూ ఆమె నచ్చినట్లుగా 4-5 రకాల కూరలు చేయటం మొదలు పెట్టేశారు ఆవిడ. పని మనిషి నరసమ్మకు అన్ని పనులు పురమాయించిన వంట మాత్రం ఆవిడే చేసి పెట్టేవారు. యుఎస్ఏలో ఉన్నప్పుడు కంటే మేలుగా తినింది తను. ఆమె ఆనందాన్ని చూసి ఇది చాలు అన్నట్లుగా అతని మది మురిసిపోతూ ఉంటే అత్త మామలతో, తల్లి తండ్రులతో కలిసిపోయాడు ఆకాష్. అలాంటి మమతానురాగాలను అంతగా ఎరుగుండని అతని మనసు తన తర్వాతి తరానికి ఆ లోటు ఉండబోదని కాస్త శాంతించింది. కడుపుతో ఉండడం వలన సాధారణంగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది గనుక ఎప్పుడో మర్చిపోయిన ఇష్టమైన పదార్థాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి తనకి. ఇక తను ఏదంటే అది, ఎంతంటే అంత బయట నుండి తీసుకురావాల్సిన అవసరం లేకుండా ప్యాన్ కేక్లు, ఐస్ క్రీములతో సహా ఇంట్లోనే తయారు చేశారు శాంతి గారు. ఆవిడ తయారు చేస్తున్నప్పుడు గదిలో విశ్రాంతి తీసుకోవటం కాకుండా ఆవిడతో పాటే వంట గదిలోకి చేరి ఆవిడ చేస్తున్న పనులన్నిటినీ కడుపులో ఉన్న బిడ్డకు చెప్తూ పక్కనే కూర్చుని చూసింది ఆద్య. ఆఫీసు బాధ్యత అంతా తండ్రి మీద పడకుండా మధ్య మధ్యలో దానికి సంబంధించిన పనులు చేస్తున్న ఆకాష్ కొత్త కాంట్రాక్టులు మాత్రం కాస్త దూరంగా ఉండడంతో ఆ పనులను చేపట్టి వినయ్ చూసుకున్నాడు. జగన్నాథం గారు ఇస్తున్న సందేహాలతో చక్కగా వినయ్ నెట్టుకు రాగలుగుతున్నాడు. చంద్రశేఖర్ గారు పూర్తిగా ఆఫీస్కి సెలవు పెట్టకుండా వారానికి 2 సార్లు వెళ్లి ఉన్న పనంతా పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఇంటికి రాగానే ఆద్యతో సమయం గడుపుతూ కడుపులో ఉన్న బిడ్డతో ఆఫీస్ విశేషాలు చెప్తూ సమస్యలను వినిపిస్తూ దానికి పరిష్కారాలను కూడా వివరించారు. ముగ్గురికి ముగ్గురు బిడ్డ మెదడులో ఉన్నవి లేనివి చొప్పిస్తున్నారని శాంతి గారు కాస్త మండిపడగా, ఖచ్చితంగా చెప్పాలి శాంతి, ఇలాంటివి చెప్పినప్పుడే కదా నేర్చుకోవడం గురించి తెలుసుకోగలుగుతాడు అని చంద్రశేఖర్ గారు అనగానే, మనం బయటకు వచ్చాక చెప్పిన మాటల కంటే కడుపులో ఉన్నప్పుడు తల్లి ఆలోచనలు చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన మాటలే బిడ్డ మీద ఎక్కువగా ప్రభావం చూపుతాయంట డాక్టర్ చెప్పింది అని అంది ఆద్య. వాళ్ళ మాటలు వింటూ ఆకాష్ అక్కడికి చేరుకోగానే శాంతి గారు లేచి దారివ్వగానే కూర్చోమన్నట్లుగా చంద్రశేఖర్ గారికి మరింత దగ్గరగా జరిగి పక్కనున్న చోటిని చూపించింది ఆద్య. అక్కడ కూర్చుంటూనే, అవునత్తయ్య, పిల్లలకు కష్టాలు రావని ఎప్పుడూ చెప్పకూడదు. ప్రతి చోట ఛాలెంజ్లుంటాయి, కష్టాలు ఉంటాయి. వాటిని అధిగమించి నువ్వు ముందుకు రావాలి. ప్రతి నిమిషం
మనకి ఎవరో ఒకరు తోడుగా నిలబడరు, ఒంటరిగా ఎదుర్కోవాలి అన్న విషయాలన్నీ నేర్పి ఆద్యలా పెంచాలి అన్నాడు ఆమె వంక చూసి. అతని మాటలతో చంద్రశేఖర్ మనసు ఉప్పొంగిపోయింది. ఆద్య చిన్నగా నవ్వి అవునని తలోపి అక్కడి నుండి లేచి, ఇంతకు ముందు అమ్మో ఆయనే అనుకున్నాను, ఇప్పుడు అల్లుడు గారు కూడా వాళ్ళకు తోడయ్యారు అని మనసులోనే అనుకుని నేను టీ తీసుకొస్తాను అని అనేసి, అమ్మో నీకే రకం బిస్కెట్లు తేను అని అడిగారు. ఆమె మనోభావాలు అర్థమై మనసులోనే నవ్వుకుని, నీకు నచ్చినవి తే అమ్మా, ఏం పెట్టినా తినేసేలా ఉన్నాను, అంత ఆకలిగా ఉంది అంది చంద్రశేఖర్ గారి భుజం మీద తలవాల్చి. ఆమె నోటి నుండి ఆకలి అనే మాట వినగానే కంగారు పడిపోతూ, ఈ కబుర్లలో పడి మర్చిపోయాను, అప్పుడు అటుకుల తాలింపు వేస్తాను, నీకు ఇష్టం కదా, నరసమ్మతో అవి పంపిస్తాను, టీ అయ్యేలోపు తిను అంటూ లోపలికెళ్లారు. ఆవిడటు వెళ్ళగానే ఆయన భుజం మీద వాల్చిన తలను కాస్త పైకెత్తి, అమ్మకు నా కోసం పనులు చేయటంలో ఎంతో సంతోషం ఉంటుంది కదా నాన్న, నరసమ్మని ఏది ముట్టుకొనివ్వదు అంది నవ్వుతూ. అవునన్నట్లు ఆయన తల ఊపి ఆమె తలను నిమురుతూ ఉండగానే కడుపులో కాస్త నొప్పిగా అనిపించి చిన్నగా కదిలింది. ఇటు పక్కనే ఉన్న ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఫోన్లో ఏదో బిజినెస్ వ్యవహారాలు చూస్తున్న ఆకాష్ ఆమె పొట్టులోని గట్టితనం చూసేసరికి కనుబొమ్మలు ముడిపడ్డాయి. కడుపు మీద చెయ్యేస్తూ ఏమైందమ్ములు అని కంగారుగా అడిగాడు. 2 క్షణాలాగి నెమ్మదిగా ఊపిరి తీసుకుని అతని ఆందోళనకు నవ్వుతూ, ఏం లేదు, కాస్త నొప్పిగా అనిపించింది, తగ్గిపోయిందిలే అంది. అప్పటికి అనుమానం తీరక, డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఒకసారి అని అతను అడిగేసరికి కంగారుగా చూస్తున్న చంద్రశేఖర్ గారు కూడా అవును, డాక్టర్ని కలవడమే మంచిది అన్నారు. ఇద్దరు వంక చూసి, పర్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నా, ఎల్లుండేగా అపాయింట్మెంటు, అప్పుడు వెళ్తే సరిపోతుంది అంది చిన్నగా నవ్వి. ఇటు భర్త అటు తండ్రి ఆమె నొప్పికి విలవెల్లాడిపోవడం చూసేసరికి మనసుకి చాలా హాయిగా అనిపించింది తనకి. ఇద్దరు అరచేతుల్లో చేతులు వేసి మరి కాస్త వెనక్కి జరిగి కూర్చుంటూ ఉండగానే టీ కప్పులతో శాంతి గారు, మిగతా తిను బండారాలతో నరసమ్మ వచ్చారు అక్కడికి. ఆద్య అంతకు ముందు ఎన్ని కష్టాలు పడిందో ఇప్పుడు అంత ఆనందంగా ఉంటుంది. కష్టాలు సుఖాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.